హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. ఈరోజు వీడియోలో గోమాత యొక్క విశిష్టత, అలాగే గోమాతకు ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇంకా గోమాతకి ఏమేం పెడితే ఏమేం ఫలితాలు కలుగుతాయనే విషయాలను గురించి చూద్దాం. శ్రావణ శుక్రవారం సంధ్య వేళ ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం చేసుకుందామని దీపారాధన చేస్తున్న సమయంలో ఆవుల అలజడి వినిపించింది. ఆవులేనా కాదా అని బయటకు వచ్చి చూసేసరికి గోమాతలు దర్శనమిచ్చాయి. ఇక నా సంతోషానికి హద్దు లేదు. తొందరగా ఇంట్లోకి వచ్చి గోమాతకి ఏం పెట్టాలో అని ఆలోచించి కొన్ని తినడానికి ధాన్యాన్ని అనేది అరేంజ్ చేశాను. అసలు ఆ సంతోషం అనేది మాటల్లో చెప్పలేమనండి. శుక్రవారం మంగళవారం వస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో, అది కూడా సంధ్య వేళ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అందుకోసమని కొన్ని బియ్యం, శనగపప్పు కొన్ని నానబెట్టాను. ఎలాగూ శ్రావణ శుక్రవారం కదా అనేసి నానబెట్టినటువంటి శనగలు, కొంచెం బెల్లం, గోధుమలు, నీళ్లు, కొంచెం పిండి అన్నీ కలిపి ప్లేట్లో తీసుకొని పెట్టాను. పెట్టగానే వచ్చేసింది మహారాణి గారు. పెట్టగానే వచ్చి తింటుందండి. గోమాతకి బియ్యం పెట్టడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. గోధుమల వల్ల కీర్తి, పట్టుదల పెరుగుతుంది. శనగలు నానబెట్టి పెట్టినట్లయితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తోటకూర, బెల్లాన్ని కలిపి పెడితే దారిద్ర్యం అనేది తొలగి కోర్టు కేసుల్లో జయం అనేది కలుగుతుంది. పెసలు నానబెట్టినవి పెడితే విద్యా బుద్ధి కుశలత పెరుగుతుంది. బీట్రూట్, క్యారెట్ పెట్టినట్లయితే ఐశ్వర్యము, అలాగే వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. దోసకాయ పెట్టినట్లయితే శత్రు నివారణ, అరటి పండ్లు పెట్టినట్లయితే ఉన్నత పదవి, కందిపప్పు నానబెట్టింది పెట్టినట్లయితే రుణ విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం కలగాలంటే మినపప్పు నానబెట్టింది పెట్టాలి. కుటుంబంలో కలతలు తొలగిపోవాలి అని అనుకున్నట్లయితే పచ్చిశనగపప్పును నానబెట్టింది పెట్టాలి. మినపప్పు పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది కలుగుతుంది. అరటి పళ్ళ వల్ల ఉన్నత పదవి కలుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ విముక్తి అనేది కలుగుతుంది. బొబ్బర్ల వల్ల ధనవృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బంగాళదుంపలు కట్ చేసి పెట్టినట్లయితే నరఘోష అనేది పోతుందన్నమాట. ఇవి మనకు ఇంకా చాలా ఉన్నాయండి. గోమాతకు ఏమేం పెడితే ఏమేం ఫలితాలు కలుగుతాయి అన్న విషయం గురించి, బట్ నాకు తెలిసినవి ఇంతవరకే, అందుకోసమని ఇవే చెప్తున్నాను. ఇక గోమాతకు ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే ఫలితాలను ఇప్పుడు చూద్దాం. గో ప్రదక్షిణ చేయటం వల్ల సాక్షాత్తు 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. గోవుకు ప్రదక్షిణ చేయటం వల్ల అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది. ఎవరైతే అగ్నిదేవుని యొక్క అనుగ్రహం పొందుతారో వారికి సమస్త కోరికలు నెరవేరి ధార్మికమైనటువంటి బుద్ధి కలిగి పాపం చేయకూడదు అనే బుద్ధి కూడా కలుగుతుంది. అగ్నిహోత్రం ఏమిస్తుందో అంటే అగ్నిదేవుడు సమస్తమైనటువంటి కామ్యములను తీరుస్తున్నాడు. అగ్నిదేవుణ్ణి కొలిచినట్లయితే ఎటువంటి కోరికను నెరవేరుస్తాడో అటువంటి కోరికలు ఆవుకు ప్రదక్షిణ చేయటం వల్ల కలుగుతాయి అనేది నిత్యం. ఎవరైతే గోవును గురించి గానం చేస్తారో వారికి ఆ గోవుకు ఉన్నటువంటి రోమాలు అంటే వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అంతకాలం పాటు ఊర్ధ్వలోకాలు సంప్రాప్తిస్తాయంట. ప్రతి మనిషిలో ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఈ ప్రాణశక్తి గోమాతకు ప్రదక్షిణ చేయటం వల్ల 19 రెట్ల ప్రాణశక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. గోవులలో ఏ దేవుడు ఎక్కడ ఉంటాడో ఇప్పుడు చూద్దాం. గోమాత కుడి కన్నులో సూర్య భగవానుడు, ఎడమ కన్నులో చంద్రుడు, ముఖం మధ్యలో శివుడు, ముక్కు కుడివైపు కుమారస్వామి, ముక్కుకి ఎడమవైపు గణేశుడు, చెవులు అశ్విని దేవతలు, మెడలో బ్రహ్మదేవుడు, మెడవైపు రాహువు, మెడ కింద కేతువు, ముందు కాళ్ల పైభాగం సరస్వతి విష్ణు, ముంజేతిలో భైరవుడు, పూర్వ మధ్య రేఖలో హనుమంతుడు, వెనుక కాళ్ళు విశ్వామిత్రుడు, పై కాళ్ళు నారదుడు వశిష్ఠుడు, పిరుదుల దిగువ భావాన గంగాదేవి, క్రింది భాగంలో లక్ష్మీదేవి, ఉదరంలో భూమాత, తోక పైభాగంలో నాగరాజు, తోకలో మునులు ఋషులు కొలువై ఉంటారు. గోమాత గురించి, గోమాత వైభవం విశిష్టత గురించి ఎంత చెప్పినా తనివి తీరదండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.